వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. స్వేచ్ఛ అంటే ఏమిటి? రెండు విరుద్ధ భావనలు. విప్లవాత్మక పాత్రికేయుడు కమిల్లే డెసోల్మిన్స్ 1793లో ఈ క్రింది వాటిని రాశాడు. అతను తరువాత బీతావాహ పాలనలో ఉరితీయబడ్డాడు. స్వేచ్ఛ అనేది ఒక పసిబిడ్డ లాంటిది. అది క్రమశిక్షణ అనే దశను దాటుకొని పరిపక్వత చెందాలి. స్వేచ్ఛ అంటే ఆనందం, ఆలోచన, సమానత్వం, న్యాయము. ఇది హక్కుల ప్రకటన. నీవు నీ శత్రువుల శిరస్సు ఛేదించి అంతమొందించవచ్చు. దీనికి మించిన మూర్ఖపు ఆలోచన ఉంటుందా? ఒక వ్యక్తి తన బంధువులు, మిత్రుల నుండి కనీసం 10 మందిని శత్రువులుగా మార్చకుండా చూడడం నీకు సాధ్యమవుతుందా? 1794 ఫిబ్రవరి 7న రోబీస్పియర్ కన్వెన్షన్లో ఒక ప్రసంగం చేశాడు. తరువాత ఇది లిమానిటర్ యూనివర్సెల్ అనే వార్తాపత్రికలో ప్రచురించబడింది. దాని అంశమే ఇక్కడుంది. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి, పటిష్టపరచడానికి ముందుగా మనము నిరంకుశత్వానికి వ్యతిరేకముగా జరిగే స్వతంత్ర పోరాటాన్ని ముగించాలి. దేశ విదేశాలలో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకముగా ఉన్న శత్రువులను అంతమొందించాలి. విప్లవ సమయాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వము బీతవాహ విధానాలను అనుసరించవచ్చు. ఇది న్యాయసమ్మతము. ఇది వేగముగా, తీవ్రముగా, దృఢముగా ఉంటుంది. తన పితృదేశ అవసరాలను తీర్చడానికి ఉపయోగించవచ్చు. బీతవాహ చర్యల ద్వారా స్వేచ్ఛ యొక్క శత్రువులను అంతమొందించడం గణతంత్ర రాజ్య స్థాపకుని హక్కు. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.